ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, సర్వ సృష్టిపై అధికారము కలిగిన సర్వ అంతర్యామి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతి విషయంలో మాకు తోడై నీ క్షేమాన్ని మాకు అందిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా క్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ఆలోచనలో, ప్రతి విషయంలో మాకు తోడై నడిపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. 18వ కీర్తన 2వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అవును తండ్రి, గొప్ప దేవా, నీవే మా శైలము, మా కోట, మమ్మల్ని రక్షించేవాడవు, మా కేడము, మా రక్షణ శృంగము, మా ఉన్నత దుర్గము నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఆశ్రయించి ఉన్న మా దుర్గము నీవే తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిరంతరము మమ్మల్ని ప్రేమించి తండ్రి, మమ్మల్ని రక్షించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ కృప వెంబడి కృపను మాకు అందిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో ప్రభా సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. దేవా, వారు ప్రభా అనుకుంటున్న పనులలో, ఆలోచిస్తున్న ఆలోచనలో నీ చిత్తానుసారమైన వాటైతే తండ్రి, వాటిని ఆశీర్వదించండి, దీవించండి, వారి పనులను సఫలము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారి యొక్క పనుల భారము నీపై పెట్టుచు ఉండగా తండ్రి, వారికి కావలసిన తేలికపాటి విజయమును తండ్రి అనుగ్రహించండి. వారు చేసుకుంటున్న పనులలో మీరు తోడై సమాధానము, నెమ్మదిని, విజయమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, కుటుంబాల మధ్య సమాధానము లేక, గొడవలతో, గలిబిలితో, భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఉన్న ప్రతి కుటుంబంలో సమాధానము, నెమ్మది, శాంతిని అనుగ్రహించండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ప్రభా అప్పులలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా సహాయం అందించండి. అప్పుల ఊబిలో నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయము పొందుకోలేక నిరాశ, నిస్పృహలో, కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విజయమును అనుగ్రహించండి తండ్రి. తండ్రి, కృంగుదల నుంచి లేవనెత్తండి. నిరాశ, నిస్పృహల నుంచి విడిపించండి. ఉన్నతమైన మార్గంలోనికి నడిపించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి, కృంగుదలలో ఉండి నాకు ఎవరు తోడు లేరని చింతిస్తున్న, బాధపడుతున్న వారికి మీరు తోడై మీరు సహాయం అందించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము
దేవా నీకు వందనాలు చెల్లిస్తున్న యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. మీ ప్రేమను అందించండి. యవ్వన ప్రాయంలో యోసేపు వలె తండ్రి నీ అందు భక్తి కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయండి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండగా వారి జీవితాలలో మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మానసికంగా అనారోగ్యంతో మానసిక స్థితి బాగోలేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. మానసికంగా ప్రభు సరిచేయండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన మేలుల చేత ప్రభు దీవెనలు అనుగ్రహించమని ప్రార్థించు తండ్రి. నీకే స్తోత్రాలు. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి. శ్రేయస్కరమైన పరిపాలన ప్రజలందరికీ అందులాగున మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.